ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా జూన్ నెలలో 1 తేదీలో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ తేదీ, ఏ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, అండ్ అలాగే మీరు దర్శనానికి వచ్చే వారం 10 రోజుల ముందుగా ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే ఏ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టై ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 15వ తేదీ సోమవారం రోజున 91,478 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 32,376 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 5,04,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 30 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ జూన్ నెలలో 1 తేదీలో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు అని చెప్పాను కదండి. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరం జూన్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేకం సేవని శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠాభిషేకం సేవ కారణంగా జూన్ 28వ తేదీ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులకు ఇంకొక సందేహం కూడా ఉండొచ్చు. ఈ 3 సేవలు ఆ తేదీకి రద్దు చేస్తే మరి ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం ఉంటుందా అనే సందేహం ఉంటుంది. మామూలుగా టీటీడీ వారు ఏదైనా స్పెషల్ అకేషన్ కారణంగా కొన్ని సేవల్ని రద్దు చేస్తున్నారు అంటే ఆ తేదీకి అడ్వాన్స్ గా ఆ సేవా టికెట్స్ ని ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేయరండి. సో జూన్ 28వ తేదీకి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని ఆన్లైన్ లో టీటీడీ వారు రిలీజ్ చేయలేదు, హోల్డ్ లో పెట్టడం జరిగింది. దీన్ని గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి 28వ తేదీ కళ్యాణం సేవ కూడా రద్దు కాబట్టి ఆ ముందు రోజు అనగా జూన్ 27వ తేదీ తిరుమల కొండపై CR ఆఫీస్ వద్ద కూడా ఆఫ్లైన్ లెక్కిడిపులో కళ్యాణోత్సవం సేవా టికెట్స్ అనేవి అందుబాటులో ఉండవు, గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ మేము తిరుమల శ్రీవారి దర్శనార్థం రావాలి అనుకుంటున్నాం. మేము రావడానికి 10 రోజులు 20 రోజుల ముందుగా ఆన్లైన్ లో ఏదైనా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చా, అలా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా తెలియచేయండి అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. మామూలుగా టీటీడీ వారు లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ టికెట్స్, అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుపతి తిరుమల అకామిడేషన్ ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సెప్టెంబర్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ అన్నింటినీ భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే
జూన్ 18వ తేదీ నుంచి 1 by 1 ఈ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే తేదీకి 10 రోజులు 20 రోజుల ముందు ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకున్న ఒకే ఒక అవకాశం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్క హోమం టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. బిలో 12 years పిల్లలకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని హోమం కి కావచ్చు, స్వామివారి దర్శనంకి కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ హోమం టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ హోమం టికెట్ ని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 month అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఆ 30 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుపతికి వచ్చి ఆ హోమంలో పాల్గొని తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు హోమంలో పాల్గొనకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చా అని కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఖచ్చితంగా ఆ హోమంలో పాల్గొనాలి. అలా మీరు హోమంలో పాల్గొన్నప్పుడు హోమంలో మీరు పాల్గొన్నట్టు మీ హోమం టికెట్ పైన స్టాంపు వేసి అక్కడ ఉన్న టిటిడి స్టాఫ్ సిగ్నేచర్ చేసి మీ టికెట్ ఇస్తారు. అలా స్టాంపు వేయించుకొని సిగ్నేచర్ చేసుకున్న ఆ హోమం టికెట్ ని తీసుకొని తిరుమలకి వెళ్లి 300 రూపీస్ క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంతేకాని మీ హోమం టికెట్ పైన స్టాంపు, సిగ్నేచర్ లేకపోతే ఆ టికెట్ తో మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అలో చేయరండి. కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా ఆ హోమంలో పాల్గొనాలి. అండ్ ఇంకొకటి, ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని మాత్రమే రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. అంటే ప్రతి నెల కూడా 25 లేదా 26వ తేదీల్లో ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తారండి. సో జూలై నెలకి సంబంధించిన ఈ హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ హోమం టికెట్స్ అండ్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటల కల్లా ttdevastanams.ap.gov.in అనే టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టిటి దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్, ఓటీపీ తో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఈ హోమం టికెట్స్ ను కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా జూన్ నెలలో టిటిడి వారు రద్దు చేసిన ఆర్జిత సేవల గురించి అండ్ దర్శనానికి వారం 10 రోజుల ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకునే టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.